పల్లవి, ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఏమండి, ఇక్కడే మీరు ఒకప్పుడు కబడ్డీ ప్రాక్టీస్ చేశారు. ఆ ఛాంపియన్ కుమార్తో అప్రిసియేషన్ పొందారు. అవన్నీ తలుచుకుని ఇప్పుడు లేచి నడవలేని స్థితిలో ఉన్నానని బాధపడ్డానికి తీసుకొచ్చావా? లేదండి, ఓపెన్ ప్లేస్ లో ఉంటే మంచిది అని చెప్పారు. పైగా మీరు వారం రోజుల్లో నుంచి ఇంట్లోనే ఉన్నారు కదా, అందుకే అలా బయటికి తీసుకొచ్చాను. గతం తాలూకు జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే బాధ కలగడం కాదు, మనలో ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఒకప్పుడు నేను అలా ఉండేవాణ్ణి, మళ్ళీ అలా అవ్వాలనే ధైర్యం ఏర్పడుతుంది, ఒక కసి పుడుతుంది. ఒక కసి పుడుతుందండి. అందుకే మిమ్మల్ని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. పదండి. రే పదరా, దాని సంగతి చూద్దాం. రే అమ్మాయి ఎదిరింది కదా? అవును, గుండ్రంగా లడ్డూలా భలే ఉందిరా. ఏంటి వెళ్ళిపోతున్నావు? మాట్లాడవా? రేయ్, ఎవర్రా మీరు? పిచ్చి పిచ్చిగా ఉందా? నా వైఫ్నే కామెంట్ చేస్తున్నారు. నీ వైఫా? వీల్ చైర్లో కూర్చునున్నావు, నీకెందుకు బాసు వైఫ్? అవును, మాలాంటి వాళ్ళకి ఇవ్వచ్చుగా. ఏంటి ఏంటి మేడం, వీల్ చైర్కి అంకితం అయిపోయిన వాడితో ఏం హ్యాపీగా ఉంటారు మీరు? ఇద్దరిలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి. ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు, ఆయన ఏం చేయలేడు కదా. పిచ్చి పిచ్చిగా ఉందా? ఎందుకలా మాట్లాడుతున్నారు? ఆయన పరిస్థితి బాగులేక నేను ఇక్కడ తీసుకొచ్చాను. మీ పని ఏమైనా ఉంటే చూసుకుని వెళ్ళండి, అనవసరంగా గొడవలు పెట్టుకోకండి. అసలు మాకు ఇదే పనండి, అందుకే కదా వచ్చింది. ఒక్క క్షణం ఆలోచించుకోండి, మీ ఆయన ఏం చేయలేడుగా. రేయ్, మీరు కొత్త అనుకుంటా, తన సంగతి మీకు తెలీదు.